హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పూజ ఎట్లా జరుపుకున్నామో ముందు వీడియోలో అన్ని చూపెడతాను. స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. ఈ మహాశివరాత్రి పూజ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఒక్క పొద్దు ఉంటాం, మనం జాగారం ముట్టిస్తాం, అన్నీ చేస్తాం కదా. అందుకే ఇక ఉదయాన్నే లేచి పటాలను అన్నిట్లను దేవుని పటాలను తుడుచుకొని బొట్లు పెట్టుకొని హారతి ఇచ్చి మనం ముందుగాలనైతే ఇంట్లో పూజ మంచిగా చేసుకోవాలి ప్రశాంతం కొద్ది. సాయంత్రం జాగారం దీపం కూడా ముట్టించిన స్కిప్ చేయకండి, అట్లనే చూడండి. నేను జాగారం అనేది ఎట్లా మనం ముట్టిస్తాం, జాగారం రాత్రి అంతా ఎట్లా ఉండాలి మనం మెలికతోని, జాగారం దీపం ముట్టియంగా ఏమేం పెట్టినా అవన్నీ కూడా నేను ముందు ఇట్లనే చూపెడుతూ ఉంటాను. తోని ఆరతి కూడా ఇచ్చిన, అగరబత్తీలు ముట్టించి దేవునికి పాట కూడా వాడిన. మేము ముంబైలో ఉంటాం కాబట్టి ఇక్కడి పాట నేను హిందీలోనే చెప్తున్నా. ఓం జయ జగదీష్ హరే నిస్ జిన్ సేవత్ హర బ్రహ్మ శివరి ఓ స్వామి హర బ్రహ్మ శివరి పాల బ్రహ్మ పరమేశ్వర్ పాల బ్రహ్మ పరమేశ్వర్ తుమ సబ్కే స్వామి. ఇట్లా ఇంట్లో పూజ చేసుకున్నాక మా దగ్గరలో ఉన్న ఒక గుడికి అయితే వెళ్ళినాం, శంకరుని గుడి. ఈ గుడి చాలా పెద్దగా ఉన్నది, చాలా పెద్ద లైన్ కూడా ఉన్నది. చూడండి, ఇంత గ్రేట్గా మందిర్ ఉంటేనే కదా ఇంత పెద్ద లైన్ ఉంటుంది. అందు గురించే మేము కూడా మాకు దగ్గరనే ఉన్నది కాబట్టి అందుకే అక్కడికి వెళ్ళినాం. జనం చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇక్కడ ఒక టెంట్ చేసిర్రు, టెంట్ హౌస్ లో కూడా 4 లైన్లు నిల్చుండబెట్టిర్రు. ఇక్కడ పెద్ద టీవీది స్క్రీన్ పెట్టిర్రు, ఆ టీవీలో మాకు చూపెడుతుర్రు మందిర్ లోపల ఏం జరుగుతుంది అనేది. ఈ టెంట్ హౌస్ చూడండి ఎంత పెద్దగా వేసిర్రో, మంచిగా డెకరేషన్ కూడా చేసిర్రు పువ్వులతోని, మొత్తం ఫ్రెష్ ఫ్లవర్ తోనే చేసిర్రు. గుళ్ళల్లో ఫ్రెష్ ఫ్లవర్స్ పెడితే ఎంత మంచి పాజిటివ్ వస్తుంది కదా, మీకు కూడా తెలుసు. మనం గుడికి వెళ్తున్నామంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా పెద్ద లైన్ ఉండే, చూడండి ఎంత మంది జనం కనబడుతుర్రో, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మాకైతే ఒక 2 గంటలు పట్టింది దర్శనం కోసం. అయితే ఆఖరికి ఫైనల్గానైతే లోపలికి వెళ్ళినాం గుళ్ళో దర్శనానికి. అయితే ఇది లోపలి వ్యూస్ చూడండి, మొత్తం ఫ్రెష్ ఫ్లవర్తోనే డెకరేషన్ చేసిర్రు గుళ్ళే లోపల కూడా. ఇది నవగ్రహాల పూజ కూడా చేసుకోవచ్చు. ఈ మందిర్లో అన్ని దేవతలు దేవుళ్ళు అన్నీ ఉన్నాయి, అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ముందు వీడియోలో చూపెట్టలేకపోతా, ఎందుకంటే మనకు గుళ్ళోకి వెళ్ళామంటే మన ఫోన్ బంద్ చేయవలసి వస్తుంది కదా, అదైతే మీకు తెలుసు. మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసినాం. దర్శనం అయిందంటే మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది బయట చూడండి ఎంత మంచి ముగ్గేసిర్రో, బయట కూడా ఇట్లా డెకరేషన్ చేసిర్రు. ముంబైలో ఏ చిన్న కార్యక్రమం అయినా, ఏ స్పెషల్ డే అయినా ఇలా చాలా పెద్దగా ముగ్గేస్తారు. ఫైనల్ గా మేము ఇంటికి వస్తున్నాం. బొట్టు చూడండి ఎట్లా పెట్టిర్రో, మహాశివరాత్రి హరహర మహాదేవ శంభో శంకర. మళ్ళీ ఇక ఇది సాయంత్రం మనం జాగారం ముట్టించే టైం అవుతుంది కదా, 6 గంటలకు మనం ఇల్లు శుభ్రం చేసుకొని ఇలా ముగ్గేసుకొని బొట్లు పెట్టుకొని తర్వాత మనం తలస్నానం మళ్ళీ చేయాలి. జాగారం ముట్టించే కన్నా ముందుగాల మనం శుభ్రంగా ఉండాలి అన్నమాట. కడప ముగ్గు ఎట్లున్నదో ఇలా చెప్పు కామెంట్ చేయండి. ఈ వీడియో గట్లా నచ్చుతున్నైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ను ఇస్తుంది. ఇలా మనం స్నానం చేసి వచ్చాక ప్రసాదం కోసం అయితే నేను మొత్తం రెడీ చేస్తున్నా. ఇది బెల్లం కొన్ని నీళ్లు పోసి పక్కకు ఉంచుకున్న, బెల్లపు నీళ్లు బనంచటానికి. ఆ తర్వాత కొన్ని నువ్వులను వేయించుకున్న బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఆ తర్వాత కొన్ని జొన్నలను కూడా వేయించుకున్న, జొన్న పాలాలు అంటారు. దేవునికైతే స్పెషల్గా నువ్వుల లడ్డు ఉన్ని జొన్న పాలాల లడ్డు పెడతారట ఖచ్చితంగా. నాకైతే మా అమ్మమ్మలు నేర్పింది, అదే విధంగా నేను మీకు కూడా చూపెడుతున్నా. తర్వాత ఇలా మిక్సర్లో పట్టి పొడిలాగా చేసుకొని ఉంచుకోవాలి, వీట్లను లడ్డులాగా చుట్టేతందుకు. మనం జాగారం దీపం ముట్టించుడు కాబట్టి అందుకే అన్ని ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకున్నా. ఆ తర్వాత ఇట్లా పసుపు కుంకుమతోని ముగ్గేసుకున్న తర్వాత పీట పెట్టిన, పీటకు కూడా మనం బొట్లతోని అలంకరించుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తోని మనం పీట పైన పరవాలి. శంకరుని ఫోటో పెట్టుకొని నా దగ్గర చిన్నది లింగం ఉండే, లింగానికి అభిషేకం చేసుకోవాలి. చిన్న లింగం అభిషేకం చేస్తే ఏం ప్రాబ్లం లేదట, నేను చాలా మందిని తెలుసుకున్నా. అందుకే నా దగ్గర చిన్న సైజులో లింగం ఉండే. ఈ లింగానికి ఒకళ్ళకొకళ్ళం మేము అభిషేకం చేస్తున్నాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేసుకోవాలి. మా పిల్లలు, మా సేటు, నేను అందరం అభిషేకం చేశాం. అభిషేకంలోకి పంచామృతంతోని అభిషేకం చేయాలి. నేను అన్నీ ఒక్కటే గిలాసలో కలుపుకొని
పెట్టుకొని అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా నీటితోని కడుక్కొని ఇది జాగారానికి ముట్టించే దీపాలు. వీటిని కూడా పసుపు కుంకుమతోని అలంకరించుకొని తర్వాత పటానికి పువ్వులు అన్ని తీర్ల పెట్టుకొని మనం రించుకోవాలి. దాని తర్వాత ఇలా బియ్యాన్ని జాగారం కింద పోస్తాం అన్నట్టు మేము. అయినా ఒక దీపం పెట్టి ఒక దీపంలో గంగ నీళ్ళు పోయాలి, మరో దీపంలో నూనె పోసుకోవాలి, అందులో వత్తి వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత శివుని లింగం పూజ చేసినాక నేను గణపతి పూజ కూడా చేసిన, అది కొంచెం స్కిప్ అయింది, ఏమనుకోకండి. చూడండి ఈడ నా గణపతి విగ్రహం కనపడుతుందా. ఆ తర్వాత అన్ని పూలతోని మంచిగా అలంకరించుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే నేను అగరబత్తి ముట్టించుకొని ఆడ పక్కకు ఉంచుకున్నా, ఎందుకంటే మనం అగరబత్తితోని పాజిటివిటీ తీసుకొచ్చేటందుకు. శనగబుడ్డలు అంటారు వీటిలను కూడా పచ్చి శనగలు అవి కూడా పెట్టిన. తర్వాత 2 మక్కంకులు పెట్టిన, ఫ్రూట్స్ పెట్టిన, 5 తీర్ల ఫ్రూట్స్ పెట్టాలి, కందగడ్డలు కూడా పెట్టాలి. తర్వాత మనం అన్ని పెట్టుకున్నామా లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక తర్వాత ఒక దీపంతోనే ఈ దీపాన్ని ముట్టియాలి. మనం ఇది జాగారం దీపం కదా, డైరెక్ట్ అగ్గిపెట్టెతోని ముట్టియకూడదు. ఒక దీపం అంటు పెట్టుకొని ఆ దీపంతో ముట్టియాలి. తర్వాత హారతి ఇయ్యాలి, అగరబత్తులు ముట్టియాలి, హారతి ఇయ్యాలి. ఆరతి పాటనైతే ముందుగా నేను పాడిన, మీకు తెలుసు, అది ముందు చూడండి. లాస్ట్ కూడా మళ్ళీ నేను ఇక్కడ హారతీయంగా అట్లనే వాడిన. ఒక్కల తర్వాత ఒక్కలం మేము ఇట్లా హారతి ఇచ్చినాం. ముందు నేను ఇచ్చిన, తర్వాత మా సేట్ ఇచ్చిండు, తర్వాత మా పిల్లలు కూడా ఇచ్చిర్రు. మా పిల్లల ఫ్రెండ్స్లు కూడా వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ పిల్లలు కూర్చొని ఉన్నారు, వాళ్ళు కూడా మొక్కిర్రు, దర్శనం చేసుకున్నారు. మన మహాశివరాత్రి మన తెలుగు కల్చర్లో ఎట్లా చేస్తారు అనేది వాళ్ళకి తెలియదుగా. ఇక్కడ మహారాష్ట్రన్స్ ఉంటారు మా పక్క పొన్న, వాళ్ళందరూ కూడా ఇది చూసిర్రు. పక్కపొన్న నేను ప్రసాదం కోసం రెడీ చేసుకుంటున్నా ఆ నువ్వుల ముద్దలు చేయడానికి. అందు గురించే నేను ఈడ కూర్చొని రెడీ చేస్తున్నా. ఈ ముద్దలు చూడండి ఇట్లా చేయాలి. ఆ బెల్లపు నీళ్ళు ఇంట్లో పోసి తర్వాత ఇలా రౌండ్గా ముద్దలు చేసుకొని ఈడ పెట్టుకోవాలి. ఇవి 5 అవి 5 2 కలిపి పెట్టుకున్నా. మా పిల్లలు హారతి ఇచ్చిన తర్వాత మేము హారతి తీసుకున్నాముండే. ఇక తర్వాత మా సేటు ఇంట్లో మన యజమాని మన సేటే కదా, అంటే మన ఆయననే కదా, అందుకే ఆయనతోనే నేను కొబ్బరికాయ కూడా కొట్టించిన. తర్వాత ఆయనే దండం పెట్టుకుంటుండు. తర్వాత ఒక్కలెనుకొక్కలం మేము కూడా దండం పెట్టుకొని మొక్కుతాం. మనది ఏదన్నా మనోకామన పూర్తి కాకపోతే మనం మంచిగా మొక్కుకొని దండం పెట్టుకోవాలి. మా పిల్లలు అంటారు ఎట్లా మొక్కాలని, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మొక్కుతుర్రు. అందరూ మొక్కి దండం పెట్టుకున్నాక మా ఇంటి ముంగటి బేబీ కూడా వచ్చి ఈమె కూడా మొక్కుతుంది. ఆమె కూడా అంటుంది ఈడ గంధం పెట్టు ఆడ గంధం పెట్టు అని. వాళ్ళకి ఏందో వెరైటీగా అనిపిస్తుండే. ఇలా ప్రసాదం అందరికీ వంచి మొక్కి తిన్నాము. ఆఖరికి మా జాగారం పూజ ఇట్లా చేసాము. చూడండి ఇట్లా దీపం పెట్టుకున్నాం, అన్ని తీర్లా ఇలా అలంకరించుకున్నా. చూడండి పైల గుళ్ళో దీపం పెట్టుకున్న పైన. తర్వాత ఈడ కూడా జాగారం దీపం. మన మహాశివరాత్రి ఇంపార్టెంట్ అంటే జాగారం దీపమే కదండి, అందరికీ తెలిసిన విషయమే. కూడా అందరూ దండం పెట్టుకోండి. ఇక తర్వాత కొంచెం సాబుదానా కిచిడి చేసిన. మా సేటు రాత్రి మొత్తం ఉపవాసం ఉండలేకపోతాడు కదా, ఆ నువ్వుల ముద్దలుని జొన్న ముద్దలతోని తింటే ఆయనకు కడుపు నిండలేదట. ఒక్క పొద్దుకు ఖచ్చితంగా సాబుదానా కిచిడి కావాలి అని అంటాడు. పిల్లలకేమో వాళ్ళకు కూడా కొంచెం వేసిన, మా చిన్న బేబీకి మర్రేసినన్నం పెట్టిన. ఇంకో రోజు మనం ఒక్క పొద్దు ఇడుసుడు కాబట్టి ఇంకో రోజు మేము ఆంజనేయుని గుడికి వెళ్ళినాము. తెల్లారి ఒక్క పొద్దు ఇడుస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయుని గుడి దర్శనం అయితే చేసుకోవాలి అని అంటారు పెద్దలు. కానీ మేము అదే రోజు చేసుకుందాం అనుకున్నాం. కానీ తెల్లారి మనకు శనివారం వచ్చింది కాబట్టి ఏ గుళ్ళోనైనా ఆంజనేయుని గుడి శనివారం రోజే డే కదా, అందు గురించి శనివారం మేము దర్శనంకు వెళ్ళి వచ్చాక ఇంట్లో నేను ఇవన్నీ ఐటమ్స్ బనంచిన దేవునికి నైవేద్యంగా చూపెట్టిన తర్వాత మేము కూడా ఒక్క పొద్దు ఇడిసినాం. మిరపకాయ బజ్జీలు, పప్పు చారు, బెండకాయ కొబ్బరికాయ కొట్టి ఒక్క పొద్దు ఇడిసినాం. మా పూజనైతే ఇట్లా జరిగింది. మీది ఎట్లా జరిగింది చెప్పండి నాకు.